లేయా ఫెల్ట్ ఇన్సిగ్నిఫికెంట్, షీ ఫెల్ట్ అన్ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికండి, పుట్టిన ప్రతి ఒక్కరికి, మీకు ఉందా లేదా నాకు తెలియదు కానీ ఎంతమందికి ఐ నీడ్ టు బీ సిగ్నిఫికెంట్ అని ఎప్పుడైనా ఆలోచన వచ్చింది, నాకు కూడా ఒక ప్రాముఖ్యత ఉండాలి, నాకు కూడా ఒక విలువ ఉండాలి, నేను ఏమైనా గొప్పవి చేయాలని ఎవరికైనా ఆశ వచ్చిందా? వచ్చిన వారు చేతులు ఎత్తి చూపిస్తారా? చూడండి, ఆల్మోస్ట్ ఆల్ హ్యాండ్స్ అప్. దట్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ హ్యూమన్ నేచర్. ఏంటి? నేను ఏమైనా సాధించాలి, నాకంటూ ఒక ప్రాముఖ్యత ఉండాలి, నాకంటూ ఒక విలువ ఉండాలి, నేను నా జీవితంలో ఏదైనా సాధించాలి, నా జీవితానికి ఒక విలువ ఉండాలి అనేది ఉంటుంది. సో ఎవ్రీబడి ఈజ్ బోర్న్ విత్ ద నీడ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్, వాల్యూ. ఎవ్రీబడి ఈజ్ బోర్న్ విత్ దట్, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ వర్దీ ఆఫ్ అటెన్షన్. నాకు కూడా ఒక విలువ ఉండాలి, నాకు కూడా ఉండాలని. దేవుడు మనల్ని అట్లా సృజించాడు, మనం దాంట్లో తప్పు పట్టడానికి లేదు. దేవుడు ప్రణాళిక అదే, మనం అందరం ఏదో ఒకటి సాధించాలి, మనం ఏదో ఒకటి చేయాలని దేవుని ఆశ. అయితే లియా కూడా అనుకుంది, ఐ విష్ ఐ వాజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఐ విష్ ఐ వాజ్ ఆల్సో లవ్డ్, ఐ విష్ జేకబ్ లవ్డ్ మీ ఆల్సో. యాకోబు నన్ను కూడా ప్రేమిస్తే ఎంత బాగుండు, నా తండ్రి నాకు ఇంత ఘోరము, ఇంత హీనంగా, నా కన్సెంట్ లేకుండా, నా చిత్తము లేకుండా, నా ఇష్టం లేకుండా నన్ను ఫోర్స్ చేస్తాడు చూడు. ఇంకా నాకంటూ ఒక విలువ లేదా? అందరూ వాళ్ళ ఇష్టమే నా జీవితం ద్వారా చేసుకుంటూ పోతున్నారా? ఆయనేమో ఇష్టం లేకుండా నాతో వివాహం చేసుకున్నాడు, మా తండ్రి ఏమో నాకు ఇష్టం లేకుండా నన్ను వివాహంలోకి పంపించాడు. కానీ ఇప్పుడు వివాహం అయింది, కనీసం నా భర్త ప్రేమిస్తాడా అంటే నా భర్త మనసు అంతా కూడా రాహేల్ పైన ఉంది. నేనేం చేసేది? వేర్ ఇస్ ద నీడ్ ఆఫ్ మై సిగ్నిఫికెన్స్? వాట్ కెన్ ఐ డూ విత్ మై లైఫ్? నా జీవితంతో నేను ఏం చేయగలుగుతాను? చూడండి, రెండు రకాల చిత్తాలు ఉంటాయి, రెండు రకాల చిత్తాలు ఉంటాయి దేవుంది. ఒకటేంటంటే రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. ఏంటది? రివీల్డ్ విల్, బయలుపరచబడిన దేవుని చిత్తము. ఇంకోటి ఏంటంటే సీక్రెట్ విల్ ఆఫ్ గాడ్. ఏంటండి? సీక్రెట్ విల్ ఆఫ్ గాడ్. రహస్య అంటే దేవుడికే తెలిసిన దేవుని చిత్తం, అది దేవుడికే తెలుసు, అది ఇంకా ఎవరికి తెలియదు. ఈ రివీల్డ్ విల్ ఏంటంటే మన చేతిలో ఉన్న బైబిల్. ఇక్కడంతా కూడా దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుడు మన పట్ల, మన జీవితం ద్వారా మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడు అంతా కూడా ఈ వాక్యంలో రాయబడి ఉంది. అవునా? 10 ఆజ్ఞలు, కొండపైన ప్రసంగించిన ఏంటండి ధన్యతలు, ద బియాటిట్యూడ్స్, అంతా కూడా దేవుడు మనకి చెప్పినవన్నీ, ఆజ్ఞలు అన్నీ కూడా దిస్ ఇస్ కాల్డ్ ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. అండ్ దిస్ ఇస్ సీక్రెట్ విల్ ఆఫ్ గాడ్ దట్ ఓన్లీ గాడ్ నోస్. ఆమెన్. అది దేవుడికి ఒక్కటే తెలుసు, దేవుడికి ఒక్కడికే తెలుసు అంట. అది ఎప్పుడు బయలుపరచబడుతుంది? ఇప్పుడు బయలుపరచబడదు. అది ఎప్పుడు బయలుపరచబడుతుంది? మీరు అనుకుంటున్నారు చూడండి, ఎందుకు ఇట్లా అయిందని. ఎంతమందికి అనుభవం ఉంది? ఒకప్పుడు ఎందుకు ఇట్లా అయింది అనుకున్నాను, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అన్నవారు ఎవరైనా ఉన్నారా? చేతులైతే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఐ వాంట్ సెకండ్ హాల్ ఆల్సో టు బి పంచ్డ్. ఓకే, సో అర్థమైందా? దట్ ఈస్ ద సీక్రెట్ విల్ ఆఫ్ గాడ్. డు యు అండర్స్టాండ్? మీరు ఒక సంవత్సరమో లేకపోతే ఒక సంఘటనో బాగా జుట్టు పీక్కొని, ఎంతమందికి అటువంటి అనుభవం గుండా వెళ్ళారండి? నేనైతే వెళ్ళాను 2025లో. జుట్టు పీక్కొని, తల ఎక్కడికైనా గుద్దుకొని, అబ్బా అసలు జీవితం వద్దు, ఏంటిది, వాట్ ఈస్ దిస్ సఫరింగ్, వాట్ ఈస్ దిస్ అని ఆ సఫరింగ్ గుండా వెళ్ళిన వారు ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్తారా? You do not understand it then, you will understand it later. Amen. That is the secret will of God. అది అప్పటికే బయలుపరచబడదు, అది తర్వాత బయలుపరచబడుతుంది, అది తర్వాత అర్థం అవుతుంది. సో దిస్ ఇస్ ద సీక్రెట్ విల్ ఆఫ్ గాడ్. లేయా ఎందుకు జబ్బు గలదై పుట్టింది? జబ్బు కళ్ళు కలిగి పుట్టింది. లేయాకి ఎందుకు ఈ అన్యాయం జరగాలి? లేయాకి ఎందుకు ఇట్లా అయింది? బట్ గాడ్ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అసలు ఫ్యూచర్ తెలియని దేవుడే అనలేము మనం. ఈరోజు చాలామంది నాకు ఫ్యూచర్ తెలుసు అంటూ కొద్ది వరకే చెప్తారు, గతం గురించి ఎక్కువ చెప్తుంటారు. గతంలో ఇట్లా జరిగింది కదా, నీకు మళ్ళీ ఇట్లా జరగబోతుంది అని చెప్తుంటారు, జ్యోతిష్కల్లాగా లేకపోతే ఈ రీతిగా. కానీ నిజంగా నీ భవిష్యత్ గురించి మాట్లాడని దేవుడే కాదు.
ఓన్లీ గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్. ఓన్లీ గాడ్ నోస్ వేర్ యూ విల్ బీ టుమారో, వేర్ యూ విల్ బీ 1 year from now. ఇప్పుడు నుండి సంవత్సరం తర్వాత నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు, ఏం చేయబోతున్నావు దేవుడికి తప్ప ఇంకా ఎవరికి తెలియదు, అపవాదికి కూడా తెలియదు. ఓన్లీ గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వాంతర్యము కలిగిన దేవుడు. మొన్న దినాన స్పేస్ షిప్లో ఆర్టమిస్ గురించి విన్నారు కదండి. ఆ మూన్కి వెళ్ళిన దాంట్లో కొంతమంది, ఒక బిలీవర్ ఉన్నాడు. ఆ బిలీవర్ అదంతా చూసి ఆశ్చర్యపడ్డాడు. నిజంగా ఇంత మహాత్యము, ఈ చంద్రుడు ఏంటి, ఆ భూమి ఏంటి, అండ్ దిస్ యూనివర్స్ ఇస్ అ బంచ్ ఆఫ్ నథింగ్నెస్. అసలు ఇక్కడ ఏం లేదు, జస్ట్ క్వైట్, జస్ట్ నథింగ్, జస్ట్ ప్లానెట్స్. కానీ దేవుడు ఇంత ప్రేమించి, లోకం కోసం ఇంత ఇచ్చి, ఇంత సృష్టించి, ఇంత చేసి, అంత మటుకే కాదు, మీ లోపల ఉన్న ఫీలింగ్స్ ఉన్నాయి చూడండి, అవి కూడా పట్టించుకునే దేవుడు. ఆయనకంట భూమి పాదపీఠం అని ఉంటుంది కదా. ఇంకో వాక్యము మొన్న చదివినప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. ఇట్ ఈస్ లైక్ ఎ స్పెక్ ఆఫ్ డస్ట్ అంట. ఇట్ ఈస్ లైక్ ఎ స్పెక్ ఆఫ్ డస్ట్. అంత అంత చిన్నది దేవునికి భూమి, అంత చిన్నవారమే మనము. కానీ యు నో వాట్ ఈస్ అమేజింగ్ అబౌట్ గాడ్? దట్ హీ కేర్స్ అబౌట్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ యువర్ లైఫ్, ఎవ్రీ ఎమోషన్, ఎవ్రీ ఫీలింగ్, ప్రతిదీ గ్రహించే దేవుడు. అది లేయాకు అర్థం కాలేదు. అప్పుడు నన్ను కూడా పట్టించుకుంటాడా? ఎవరు పట్టించుకునేది లేదు, దేవుడు కూడా నన్ను పట్టించుకోలేదు. దేవుడు పట్టించుకుని ఉంటే నాకు ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది? డజన్ గాడ్ నో ద నీడ్ ఫర్ మై లవ్? ఎవ్రీ ఉమెన్ హ్యాస్ దిస్ నీడ్, అవునా కాదా? ఐ వాంట్ టు బీ లవ్డ్, అవునా లేదా అండి? ఐ వాంట్ టు బీ టేకెన్ కేర్ ఆఫ్. వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ హస్బెండ్ గోయింగ్ టు బీ లైక్ అని అంటే, వాట్ డూ యూ వాంట్ యువర్ హస్బెండ్ టు బీ లైక్ అంటే చాలా మంది చెప్పేది ఏంటి? హీ షుడ్ బి లవింగ్, హీ షుడ్ బి కేరింగ్, హీ షుడ్ బి అఫెక్షనేట్. అంతే కదా మనం అంతా కోరేది. నేను ఒక బ్రదర్ తోటి మొన్న చెప్తూ వచ్చాను, తన భార్యకి గొడవలు అవుతా ఉంటే, నువ్వు పెద్ద ఏం చేయనక్కర్లేదు, హీ వర్క్స్ విత్ అస్, నువ్వు పెద్ద ఏం చేయనక్కర్లేదు, దారిలో వెళ్ళేటప్పుడు ఒక మల్లెపూలు కొని తీసుకెళ్ళిపోతే ఫ్లవర్స్ వాట్ ఎవర్ స్మాల్ థింగ్ అది తీసుకెళ్ళి తనకిస్తే అట్లా ఎగిరిపోతుంది. ఎందుకు? దట్ ఈ థాట్ ఆఫ్ మీ, దట్ ఈ కేర్ ఫర్ మీ, దట్ నేను అంత ఇష్టం, నన్ను పట్టించుకుంటున్నాడని. అంతే కదా, ప్రతి స్త్రీకి అదే కావాల్సింది. లే ఆల్సో థాట్, I didn't get love from him, I didn't get love from my father, I didn't get love from my sister, neither am I getting any love from God. దేవుని దగ్గర నుండి కూడా నాకు ఎటువంటి ప్రేమ లేదు అనుకుంది ఈరోజు మనం అనుకునేలాగా. ఎందుకంటే మన జీవితంలో అన్యాయం జరిగినప్పుడు, ట్రాజడీస్ జరిగినప్పుడు, విషాదాలు జరిగినప్పుడు, అనుకోని పరిస్థితులు, అర్థం కాని పరిస్థితులు జరిగినప్పుడు మనకు వచ్చే మొదటి ప్రశ్న ఏంటిదంటే, దేవా నువ్వు లేవా? దేవా, why did you allow this to happen? Why did you allow this thing to happen in my life? అనే క్వశ్చన్ తోటి మనం ఎంత మంది దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. ఇస్రాయేల్లో ఏ స్త్రీకి విలువ ఉంటుందంటే, ఏ స్త్రీ అయితే బిడ్డల్ని కంటదో ఆ స్త్రీకే విలువ. ఇప్పుడైతే స్త్రీలకి ఎవరికి ఇప్పుడు చెప్పే ప్రాపగాండా ఏంటంటే, బేబీజా, పిల్లలా, యూ డోంట్ వాంట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, యూ డోంట్ వాంట్ ఫ్రీడమ్ అని చెప్తున్నారు కదా. Don't fall for that propaganda. That is demonic. Can you say it's a demonic propaganda? God says, be fruitful and multiply. ఇస్రాయిల్లో ఒక స్త్రీకి బిడ్డలు లేరంటే ఆ స్త్రీని అతి ఘోరంగా చూస్తారు. అంటే ఒక శాపగ్రస్తురాలైన స్త్రీగా, లేకపోతే విలువ లేని స్త్రీగా, ఐడెంటిటీ లేని స్త్రీగా చూస్తూ ఉంటారు. ఒకప్పుడు Rachel was on top of the world. Why? She was the beauty queen. She was the Miss Universe. Now who's on top of the world? Why? God can change stories. Hallelujah. God can change anybody's story. ఎవరి కథనైనా మార్చగలిగిన దేవుడు. ఒకప్పుడు నేను బ్యూటీ క్వీన్, నేను మిస్ యూనివర్స్ అన్నట్టు ఉండింది. ఎక్కడికి వెళ్ళిన అందరు పురుషులు తన వైపే చూసేవాళ్ళంట, లియాని అస్సలు పట్టించుకునేవారు కాదంట. And now she has a problem, the problem of childbearing, barrenness, బిడ్డలు కనలేని స్థితి. ఇప్పుడేమో లేయా బిడ్డల్ని కంటూ వెళ్ళిపోతుంది.
ఎవరైనా నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నాను, లేకపోతే నేను వీరికంటే మేలుగా ఉన్నానని మీరు విర్రవీగకండి. ఎవరు విర్రవీగద్దు. డోంట్ లెట్ ప్రైడ్ కమ్ ఇన్ టు యూ. డోంట్ లెట్ ఎనీథింగ్, నేను కొంచెము వీరికంటే బెటర్ చేస్తాను, లేకపోతే వీరికంటే కొన్ని లైక్స్, లేకపోతే వీరికంటే కొంచెము ఈ విషయంలో మెరుగుగా ఉన్నాను, మేలుగా ఉన్నాను, బెటర్గా ఉన్నాను అంటే డోంట్ ఫీల్ ఆఫ్, డోంట్ ఫ్లై ఆఫ్. గాడ్ నోస్ హౌ టు హంబుల్ యూ. దేవుడికి తెలుసు ఎప్పుడు ఎలాగ ఎవరిని తగ్గించాలో. అందుకనే ఏ విషయంలో అయినా జాగ్రత్తతో, భయముతో, వణుకుతో మీ రక్షణని కొనసాగించండి. ఈరోజు పైన ఉన్నావేమో సడన్గా పడిపోతావు, ఈరోజు పడిపోయి ఉన్నావేమో దేవుడు సడన్గా పైకి లేపుతాడు. అటువంటి కార్యాలు చేసే దేవుడు అండి. ఐ రియలీ యామ్ అమేజ్డ్ హౌ గాడ్ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. మనుషులు అనుకున్నట్టుగా ఎప్పుడు దేవుడు పనిచేయడు. మనుషులు ఇదిగో పలానా వ్యక్తి అలా మాట్లాడుతుంది, ఇలా చేస్తుంది, షీ విల్ బీ ద గ్రేటెస్ట్ అంటే అట్లాంటి వ్యక్తిని కూర్చోబెట్టి ఏమి రాని పామరులైన చాలా సాధారణమైన స్త్రీని దేవుడు పైకి లేపగలిగిన దేవుడు. హల్లెలూయా.